ఇప్పుడు మనము జాయింట్ కలెక్టర్ కలిసిన మెమోరాండం మీ అందరి తరఫున ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాయింట్ కలెక్టర్లు, మంత్రులు వీళ్ళంతా కుమ్మక్కాయి, కలెక్టర్తో సహా అందరు కుమ్మక్కాయి రాక్షసంగా దుర్మార్గంగా మొత్తము 2000 మంది పోలీసులను తీసుకొచ్చి దుర్మార్గంగా పూర్తి చేసిన చరిత్ర రాష్ట్రమంతా వాకింది. ఈ రాష్ట్రం అంతా ఇదంతా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. వెలుగుబాట ఖమ్మం జిల్లాలో పొంగులేటి సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావుది, పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, బట్టి విక్రమార్కది. ఇక్కడ కలెక్టర్ సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది. దేశంతో రాష్ట్రంతో సంబంధం లేదు. 10 సంవత్సరాల నుంచి అక్కడ గుడిజలు వేసుకొని 1995 మందికి పోస్టింగ్ వచ్చినాయి, ఆర్డర్లు వచ్చినాయి. హైకోర్టు కూడా మనకు అనుకూలంగా తీర్పిచ్చింది. 62 ఎకరాల 7 గుంటల భూమి అక్కడ ఉన్నది. 30 ఎకరాలు మనం ఇల్లు కట్టుకొని ఉన్నాము. 1000 మంది ఇల్లు కట్టుకొని ఉంటే ఈ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి నీటి వసతి కల్పించలేదు, కరెంట్ ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదు. కలెక్టర్ ఆఫీస్ రాకముందు అక్కడ మనం ఇల్లు వేసుకున్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంది, ఎంత భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మనం అన్ని సాల్వ్ చేసుకొని 10 సంవత్సరాల నుంచి మనం ఇల్లు వేసుకొని ఉంటా ఉంటే కరెంట్ ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా, కరెంట్ వైర్లు కలిగితే కూడా అడిగేసారు. కోర్టు నుంచి, హైకోర్టు నుంచి పైసలు కడతారు. ఇక్కడ అంటాడు పోతనే ఎన్ని పైసలు వసూలు చేసిరని చెప్తాను. నువ్వు అసలు కరెంటు కలిపిపోతే, నీళ్ళు ఇవ్వకపోతే హైకోర్టు ఆర్డర్లు ఎక్కడికి వస్తాయి? ఆ ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఎక్కడికి వస్తాయి? ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళు పనిచేస్తుందంటే దానికి ఏంటంటే వీళ్ళు భూతంత్రం చూస్తున్నారు. అమ్మ అన్నమని పెట్టి అన్నట్టు అడుక్కొని అన్నట్టు. అమ్మ అన్నం పెట్టకపోతే అడుక్కొని అయిపోతే ఆ పిల్లవాడు చచ్చిపోతాడు. నువ్వు కరెంట్ ఇవ్వవు, నీళ్ళు ఇవ్వవు. నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి మేము అందరం సమకూర్చుకొని పైసలు సమకూర్చుకొని నీళ్లు కరెంటు వసతి కల్పిస్తే నువ్వు పూజ చేస్తావు. అసలు నీకెవరిచ్చిన అధికారం? ఫస్ట్ హైకోర్టు ఆర్డర్ ఉండగా హైకోర్టు వాళ్ళు నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలని 7 ఆర్డర్లు ఉన్నాయి. 7 ఆర్డర్లు ఉన్నా కూడా వాళ్ళు దుర్మార్గంగా మొత్తం ఏంటంటే నీళ్ళు ఇవ్వకుండా ఈ డబ్బులు వసూలు చేసుకున్నారని చెప్తున్నారు. కానీ పూజ చేసిన అధికారం ఎక్కడిచ్చారు నువ్వు? కనీసం మనకు నువ్వు పూజ చేయడానికి నోటీసు కూడా ఇవ్వకుండా దుర్మార్గంగా మొత్తం కూల్చేసారు. ఈ కూల్చేసిన చరిత్ర ఏంటంటే ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో దొడ్డి కొమ్మరే అమరత్వం ఏ రకంగా మలుపు తిరిగి రజాకారులు మట్టి కట్టిరో ఈ వెలుగుబాట్లది కూడా కూల్చేసిన చరిత్ర ఈ ప్రభుత్వం నామరూపవుతుంది. సత్యం కూడా మొత్తం దేశమంతా కోడై కూస్తున్నది. నువ్వు 1885కి ఇండియా ఇవ్వకుండా 311 మంది అనే పేరు మీద 100 మందికే ఇచ్చి మొత్తం వీళ్ళు లబ్ధిదారులు అనే వాళ్ళు వాళ్ళకి సంబంధం లేకుండా మంత్రులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి సంబంధించిన బయటలో తీసుకొచ్చి అలా పెట్టి ఇది విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మధ్యలో ఈ కూల్చిన తర్వాత విచ్ఛిన్నాలు ఎక్కువైపోయినాయి. నాయకత్వాన్ని అరెస్ట్ చేసారు. దాదాపు 19 కేసులు పెట్టారు. 15 మంది అరెస్ట్ అయిన, ఇంకా 15 మంది కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ పీడీ యాక్ట్ చేయాలని కొంతమంది ఎన్ఎల్ గ్రూపులు, కొంతమంది రకరకాల విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ టైంలో అన్ని మీడియా వాళ్ళు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు మన అండగా ఉంటే కొద్దిమంది సరి కాచుకుంటున్నారు, కొద్దిమంది పైచాచికి ఆనందం పొందుతున్నారు. ఇక్కడ వీళ్ళని అణచేయాలని చెప్తున్నారు, కేసులు పెట్టాలని చెప్తున్నారు. పూర్తిగా కేసులు పెట్టు, నిర్బంధాన్ని ప్రయోగించు. మా కాంపిటెంట్ ఎర్రయ్య చెప్పినట్టుగా ప్రాణాలు తీసుకోవడానికే సిద్ధంగా ఉన్నాము, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ అక్కడ ఒక అంగుళం కూడా వదిలిపెట్టాము. 1885 మందికి ఇల్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాము. మనకు అనుకూలంగా తీర్పు ఆధారపడవలసిన అవసరం లేదు. ఓపీఆర్ మీ అందరూ తెలుసు. రాష్ట్రము, దేశం మొత్తం మీకోసం అండగా ఉన్నది, ప్రపంచం మొత్తం అండగా ఉన్నది. ఆఫ్టర్ వీళ్ళు తుమ్ముతో కొట్టుకుపోయే పరిస్థితులు వీళ్ళున్నారు. మీకు వాళ్ళ భూగాన భూమే లేదు, వేరే కన్నా చెప్పినాడు. అక్కడ ఎందుకు ఇచ్చినట్టు తుమ్మల నాగేశ్వరరావు ఆ ప్లేస్ ఇవ్వద్దు కదా. అది భూగాన భూమి అని ఒప్పుకోనే లేదు. నువ్వు అక్కడే తీస్తావు అంటే ఇక్కడ